శుభ్మన్ గిల్, జైస్వాల్ తిరిగి వెనక్కి టీ20 స్క్వాడ్లోకి వచ్చి ఓపెన్ చేయాలా? సంజు శాంసన్ ఇంకా స్థానాన్ని రిజర్వ్ చేస్తాడా? సూర్యకుమార్ యాదవ్ నంబర్ 4 నంబర్ 3 ఆడతాడు. తిలక్ వర్మ నంబర్ 3 ఆడితే శ్రేయస్ అయ్యర్కి జాగా ఉందా లేదా? జస్ప్రీత్ బుమ్రా ఫిట్ గా ఉన్నాడా? ఫిట్ గా ఉంటే ఆడతా లేదా? సిరాజ్కి ఏమైనా రెస్ట్ ఇస్తారా? మరి ఫాస్ట్ బౌలర్స్ ఎవరు? కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కలిపి ఆడతారా? లేదు ఎవరో ఒకళ్ళే ఆడే ఛాన్స్ ఉందా? అలాగే ఆల్రౌండర్స్ లో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కాకుండా మూడో ఆల్రౌండర్ ఎవరు రావచ్చు? ఫినిషర్ గా జితేష్ శర్మని పెట్టుకుంటారా? బ్యాకప్ కీపర్ గా కూడా పనిచేస్తాడు కాబట్టి. అండ్ తనతో పాటు రింకు సింగ్ కూడా ఉంటాడా ఉండడా? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు, కొన్ని అనుమానాలు అందరికీ ఉన్నాయి ఏషియా కప్ 2025 ఇండియా స్క్వాడ్ కి సంబంధించి. ఎవరికి వాళ్ళ స్క్వాడ్ ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మరి నా స్క్వాడ్ ఎలా ఉంటే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. చూడాలని ఉంది. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఏషియా కప్ ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. సెప్టెంబర్ 9 నుంచి 28 దాకా ఈ టోర్నమెంట్ జరగబోతోంది కాబట్టి దాంట్లో టీ20 ఫార్మాట్ లో ఆడబోతారు ఇండియన్ టీం. ఇప్పుడు టీ20 ఇంటర్నేషనల్స్ లో ఇండియన్ స్క్వాడ్ ఎలా ఉండాలి? కొన్ని వార్తలు విన్నాం. శుభ్మన్ గిల్ ని మళ్ళీ వైస్ కెప్టెన్ గా అనౌన్స్ చేస్తారు, తన స్క్వాడ్ లోకి వస్తాడు అని చెప్పేసి. నాకు పర్సనల్ గా అది సరికాదేమో అనిపించింది. ఎందుకో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ గత సంవత్సరం పాటుగా 12 టీ20 ఇంటర్నేషనల్స్ పాటుగా ఏ ఓపెనర్స్ అయితే ఉన్నారో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వాళ్లే కంటిన్యూ చేయాలా వద్దా, ఇలా కొన్ని డిస్కస్ చేసుకోవాలి కదా. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా ఎవరు గ్యారంటీ, ఎవరు పక్కా ఉంటారు అంటే ఆబ్వియస్లీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హిస్ ఫిట్ అండ్ అవైలబుల్ అని చెప్పేశారు కాబట్టి తను ఆటోమేటిక్ గా వాక్స్ ఇన్. వన్ ఆఫ్ ది ఓపెనర్స్ గా ఐ థింక్ అభిషేక్ శర్మ ఇస్ అన్ అబ్సల్యూట్ లాక్. తను ఎలాగో ఉంటాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ టచ్ చేసే వాళ్ళే లేరు, వీళ్ళు ఎలాగో ఉంటారు. వీళ్ళు కాకుండా అక్కడ వరుణ్ చక్రవర్తి ఐ థింక్ ఖచ్చితంగా టీ20 ఫార్మాట్ లో వేసుకుంటారు. 5 అయిపోయారు. ఓ పంచపాండవులు ఉన్నారు అనుకుందాం. మిగతా వాళ్ళు ఎవరెవరు తీసుకొస్తే బాగుంటుంది, ఇది కాస్త చర్చిద్దాం. ఇప్పుడు శుభ్మన్ గిల్ ని, జైస్వాల్ ని ఓపెనర్స్ గా తీసుకురావాలి అని ఎవరైతే ఆర్గ్యూ చేస్తున్నారో వాళ్ళకి గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే టీ20 వరల్డ్ కప్ కి 2024 మనం వెస్టిండీస్, యూఎస్ఏకి వెళ్ళినప్పుడు థర్డ్ ఓపెనర్ గా స్క్వాడ్ లో ఉన్నది జైస్వాల్, ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్ గా ఉన్నది శుభ్మన్ గిల్. అలా అంటే సడన్ గా ఇప్పుడు గిల్ టీ20 ఫార్మాట్ లో తీసుకురాలేరుగా, సరే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అక్కడే ట్రావెలింగ్ రిజర్వ్ గా ఉన్నాడు, జైస్వాల్ ని బ్యాక్ ఓపెనర్ గా ఉంచారు. అది కూడా యుఎస్ఏ, వెస్టిండీస్ లో కాబట్టి టీంతో పాటు ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండింది. ఇక్కడ టోర్నమెంట్ యూఏఈలో జరుగుతుంది, పక్కనే, గట్టిగా తుమ్మితే వెళ్ళిపోతారు. ఒకవేళ గనక ఇంజూర్ అయిపోయి ఎవరన్నా రీప్లేస్మెంట్ ప్లేయర్ కావాలి అంటే అప్పటికప్పుడు పంపించవచ్చు. కాబట్టి 2 ఓపెనర్స్ తో వెళ్తే చాలనుకుంటున్నా. థర్డ్ ఓపెనర్ అక్కర్లేదు, ట్రావెలింగ్ రిజర్వ్ అక్కర్లేదు. సో నా సెలెక్షన్ లో ఆర్ నా స్క్వాడ్ లో నాకు శుభ్మన్ గిల్ ఉండడు, జైస్వాల్ ఉండరు. ఇంకా ఎందుకు ఉండరు? ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ చెప్తా. 28న పొటెన్షియల్ గా ఈ ఏషియా కప్ పూర్తయిపోతుంది. 2 అక్టోబర్న వెస్టిండీస్ ఇండియాకి వచ్చి టెస్ట్ సిరీస్ ఆడబోతున్నారు. ఆ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ది 2 అక్టోబర్న స్టార్ట్ అవుతుంది. సో అస్యూమ్ దట్ ఇండియా గోస్ టు ద ఫైనల్స్ ఆర్ సూపర్ 4 స్టేజ్ దాకా వెళ్ళినా కూడా 26వ తేదీన ఆఖరి సూపర్ 4 మ్యాచ్ అనుకుందాం ఏషియా కప్ లో. వారం రోజుల లోపల టెస్ట్ మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంత మంచి టెస్ట్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత గిల్ అండ్ జైస్వాల్ వాళ్ళు ఇప్పుడు సడన్ గా టీ20 మోడ్ లోకి స్విచ్ అవ్వండి, మళ్ళీ వారంలో టెస్ట్ మోడ్ లోకి స్విచ్ అవ్వండి అనడం కంటే వాళ్ళని వాళ్ళ పని చేయనిచ్చి ఇక్కడ స్పెషలిస్ట్ ని వీళ్ళ పని చేయిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? యూ కెన్ లెట్ మీ ఇన్ ద కమెంట్స్. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్స్, తప్పేం లేదు. ఇప్పుడు మన దగ్గర ఎంత టాలెంట్ ఉందంటే ముఖ్యంగా ఈ ఫార్మాట్ లో మనం 2-3 టీమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అయినా కూడా ఇంకొంచెం ప్లేయర్స్ కి న్యాయం చేయలేదు అన్న ఫీలింగ్ కలుగుతుంది. సో దీంట్లో పైథాగరస్ థియరం లాగానే దీనిలో ఒకటే పర్టికులర్ స్క్వాడ్ ఉండాలని గ్యారంటీ లేదు. ఏ ప్లేయర్స్ నైనా ఇంక్లూడ్ చేయొచ్చు, దాంతో కూడా అద్భుతమైన స్క్వాడ్ వస్తుంది. ఇక్కడ మీరు పర్మిటేషన్ కాంబినేషన్ చేస్తే 375 కాంబినేషన్లో స్క్వాడ్ తీయచ్చేమో. అన్ని కాంబినేషన్ ఉన్నాయి మన దగ్గర అయితే. బట్ నా కాంబినేషన్ నేను జైస్వాల్ని, గిల్ని మీరు రెస్ట్ తీసుకోండి బుజ్జాయిలు, మీరు టెస్ట్ సిరీస్ కి ప్రిపేర్ అయిపోండి అని చెప్పి నేనైతే వాళ్ళని కాస్త రెస్ట్ ఇచ్చేస్తాను అనమాట. సో మనం ఈ డిస్కషన్ ముందు తీసుకెళ్లే ముందర ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ బాస్, లైక్ చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు లైక్ కొడితే యూట్యూబ్ వీడియో ఆటోమేటిక్ ఎక్కువ మంది చూపిస్తుంది, అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే విల్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అలాగే మెంబర్షిప్స్ స్టార్ట్ చేసాం. వీ హ్యావ్ అవర్ ఫస్ట్ 2 మెంబర్స్ స్టంప్ టేల్స్ కమ్యూనిటీలో. వాళ్ళు ఎవరో చెప్తాను. సందీప్ రవిపాటి అండ్ శంకర్ కే, వీళ్ళిద్దరూ మన ఫస్ట్ 2 మెంబర్స్ స్టంప్ టేల్స్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ తెలిపినందుకు. అలాగే మీకు కూడా మేము చెప్పేది ఏంటంటే వచ్చే వీడియోస్ ఎలాగో వస్తుంటాయి, బట్ మెంబర్స్ కి కొన్ని అదనపు వీడియోస్ వాళ్ళకి తీసుకొస్తాం, కొన్ని లైవ్ స్ట్రీమ్స్ వాళ్ళ కోసం స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నాం. సో మీరు కనుక ఈ స్టంప్ టేల్స్ ఛానల్ ని, మా ప్రొడక్షన్ ని కాస్త సపోర్ట్ చేద్దాం అనుకుంటే కన్సిడర్ టేకింగ్ ద మెంబర్షిప్, దట్ విల్ హెల్ప్ us a lot.
అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. నా ఓపెనర్స్ ఎవరు అంటే ఎవరైతే గత 12 నెలలుగా 12 T20 ఇంటర్నేషనల్స్లో కన్సిస్టెంట్గా ఓపెన్ చేస్తూ వచ్చారో వాళ్ళే నా ఓపెనర్స్ ఈ ఏషియా కప్ కూడా. దట్ హ్యాపెన్స్ టు బి అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్. సంజు శాంసన్ ఆర్గ్యూ చేయొచ్చు దట్ ఇంగ్లాండ్తో జరిగిన T20Is లో ఎక్కువగా రన్ స్కోర్ చేయలేదు, త్వరగా అవుట్ అయిపోయాడని చెప్పేసి దాని ముందు కొంచెం సౌత్ ఆఫ్రికాకి వెళ్తే అక్కడ 3 సెంచరీలు కూడా కొట్టినాడు. బంగ్లాదేశ్తో ఒకటి, సౌత్ ఆఫ్రికాలో 3 T20 సెంచరీస్ ఉన్నాయి. ఇది మామూలు విషయం కాదు. అభిషేక్ శర్మ ఈజ్ ఇన్ ఫ్యాబులస్ ఫామ్, ఎలాగో తెలిసిన విషయం. అయితే స్ట్రైక్ రేట్ 200 పైగా ఉంది అండ్ అద్భుతంగా స్టార్ట్స్ అందిస్తున్నాడు. సో యూ కెన్ జస్ట్ టర్న్ ద మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్గా. కాబట్టి అభిషేక్, సంజు శాంసన్ ఓపెనర్స్గా ఉంటారు. ఇందాక చెప్పినట్టుగానే ఒకవేళ ఎవరన్నా వీళ్ళలో సరిగ్గా పనిచేయట్లేదు ఆర్ ఎవరికైనా ఇంజురీ అయిందంటే కనుక హఠాత్తుగా ఎవరైనా రీప్లేస్మెంట్ ప్లేయర్ పంపించాలి అంటే ఇండియా నుంచి పంపించే అవకాశం ఉంది. ఆ ప్లేయర్స్కి చెప్పుంచచ్చు, బాస్ రెడీగా ఉండమ్మా, మీకు ఎప్పుడన్నా కాల్ రావచ్చు అని. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ థింక్, రైట్? నో నెక్స్ట్ ఓపెనర్స్ అయిపోయారు. నంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నాడు. ఎంఐ కూడా అక్కడే ఆడుతున్నాడు. బట్ కావాలంటే నంబర్ 3లో కూడా ఆడగలడు. కాకపోతే ఆ స్థానాన్ని తిలక్ వర్మకి ఇవ్వడం చూసాం. కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు, తిలక్ వర్మ ఐపీఎల్లో అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు కదా అని. యావరేజ్ పర్ఫార్మెన్స్, 400 కంటే తక్కువ రన్ స్కోర్ చేశాడు. బట్ T20 ఇంటర్నేషనల్స్లో 2 సెంచరీస్ స్కోర్ చేశాడు బ్యాక్ టు బ్యాక్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా. సో మీరు దాన్ని తీసి పక్కన పెట్టలేరు. తను స్క్వాడ్లో ఉండాలి. ఈవెన్చువల్గా ప్లేయింగ్ లెవెల్ ఎవరు ఆడుతారు తర్వాత సంగతి, కానీ తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఎలాగో యాజ్ అ కెప్టెన్ వాళ్ళు ఎలాగో ఉంటారు. దెన్ హార్దిక్ పాండ్యా విల్ ఎనీవేస్ బీ దేర్ అండ్ అఫ్ కోర్స్ యుల్ హ్యావ్ యువర్ అక్షర్ పటేల్. ఇక్కడ దాకా ఈ టాప్ 6 అయితే సెట్ బాస్, నేను ఎటువంటి డౌట్ లేదు. సరేనా? నెక్స్ట్ ఐ థింక్ డిస్కషన్లు, డిబేట్లు స్టార్ట్ అవుతాయి. శివం దుబే లాంటి ప్లేయర్ తీసుకురావాలా, లేదా రింకు సింగ్ని ఆడించాలా? ఎక్కడ జరుగుతుంది మ్యాచ్ యూఐలో అంటే స్పిన్నర్స్ ఎక్కువ మంది ఉంటారు. సో స్పిన్నర్స్ని బాగా ఆడగలడు కాబట్టి శివం దుబేని ఆడించాలా, ఆర్ ఫినిషర్ స్పెషలిస్ట్ రోల్ రింకు సింగ్ కాబట్టి తన్ని ఆడించాలని క్వశ్చన్స్ ఉండొచ్చు. అగైన్ మై పర్సనల్ ఒపీనియన్, నేను దుబే వైపు వెళ్ళను. ఐ వుడ్ గో ఫర్ రింకు సింగ్ బికాస్ నా ఉద్దేశం తనకి కావాల్సిన అవకాశాలు టీమిండియా ఇవ్వలేదు. ఇవ్వకుండా తన టీం నుంచి బయటకు పంపించడం కరెక్ట్ కాదు. అండ్ ఐపీఎల్లో కూడా తనకి కన్సిస్టెంట్గా ఎక్కువ బాల్స్ ఫేస్ చేసే ఆ ఆపర్చునిటీస్ తనకు దక్కలేదు. ఐ థింక్ ఈస్ డన్ రియలీ వెల్. T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా ఉండాల్సిందే. అక్కడ కెప్టెన్ రోహిత్ శర్మ అప్పట్లో చెప్పినట్టు గుర్తుందా, రింకు సింగ్తో మాట్లాడాలని, ఏం కాదు నీకు తర్వాత ఛాన్స్ వస్తాయని చెప్పాడు. తన స్క్వాడ్ నుంచి పక్కన పెట్టారు ఎందుకంటే 4 స్పిన్నర్స్ని తీసుకెళ్లారు కాబట్టి అని. ఇక్కడ ఐ థింక్ హీ విల్ ఫైండ్ ఎ ప్లేస్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఐ థింక్ హీ షుడ్ బి దేర్. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అగైన్ ఒప్పుకున్నా లెట్ మీ ఇన్ ద కమెంట్స్. రింకు సింగ్ ఫీచర్ అవుతాడు నాకు. తర్వాత ఐ కమ్ టు ద ఫాస్ట్ బౌలర్స్ నౌ. జస్ప్రీత్ బుమ్రా ఫిట్ గా ఉన్నాడు, సెలక్షన్కి అవైలబుల్ గా ఉన్నాడు అని చెప్పేసి ఎక్కడ ఒక ఆర్టికల్ చదివినట్టు నాకు గుర్తుంది. కానీ ఐ వుడెంట్ వాంట్ బుమ్రా టు ప్లే దిస్. ఇప్పుడు 5వ టెస్ట్ మ్యాచ్ వాడలేదు. అక్కడ 5 టెస్ట్ మ్యాచ్ల్లో 3 మాత్రమే ఆడాడు, రెస్ట్ తీసుకున్నాడు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్కి వాజ్ రూల్డ్ అవుట్, నీర్కి ఏదో ఇష్యూ ఉందన్నారు. ఈ T20 ఫార్మాట్లో లోడ్ తక్కువగా ఉన్నా కూడా ఐ వుడ్ లైక్ హిమ్ టు బి కంప్లీట్లీ ఫిట్. ఈ ఏషియా కప్కి వేరే బౌలర్స్తో వెళ్ళినా కూడా పర్వాలేదు, ఎందుకంటే దిస్ ఇస్ ద టైమ్ యూ ట్రై సమ్ అదర్ బౌలింగ్ ఆప్షన్స్. ఇంకొంతమంది ఫాస్ట్ బౌలర్స్ ట్రై చేయొచ్చు. బికాజ్ వరల్డ్ కప్ వచ్చినప్పుడు ఫిట్గా ఉండి అవైలబుల్గా ఉంటే బుమ్రా ఆటోమేటిక్ సెలక్షన్. తనకి ప్రత్యేకంగా మళ్ళీ మ్యాచ్ ఫిట్నెస్ అవన్నీ అవసరం లేదు, ఎలాగో రెగ్యులర్గా ఆడుతూనే ఉంటాడు. ఆస్ట్రేలియాకి వెళ్ళి ఇండియా ఎలాగో వైట్ బాల్ సిరీస్ ఆడుతున్నాడు, అక్కడ తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ ఏషియా కప్లో బుమ్రాని నేను పర్సనల్గా తనని సెలెక్ట్ చేయకపోవడానికి కారణం తనకి రెస్ట్ దొరుకుతుంది, పూర్తిగా హీల్ అవుతాడని చెప్పేసి. బట్ సిరాజ్ కూడా రెస్టే నా అకార్డింగ్గా. 5 టెస్ట్ మ్యాచ్ వరుసగా ఆడున్నాడు. ఐ వాంట్ హిమ్ టు బి ఫిట్ అండ్ ఫ్రెష్ ఫర్ ది వెస్ట్ ఇండీస్ టెస్ట్ సిరీస్. సో తనకి రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. బుమ్రా కూడా రెస్ట్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ వాళ్ళ స్థానంలో నా ఫాస్ట్ బౌలర్స్ ఎవరంటే హర్షదీప్. ఫిట్గా ఉన్నాడు కుర్రాడు, ఇంగ్లాండ్కి అలా టూర్కి వెళ్ళి వచ్చాడు, పెద్ద గేమ్ ఆడింది లేదు. బట్ T20 ఫార్మాట్ ఇస్ ద బెస్ట్ బౌలర్ ఫర్ ఇండియా. హర్షదీప్ షుడ్ స్ట్రైట్ అవే స్టార్ట్ ఇన్ ది ప్లేయింగ్ 11 ఇస్ వాట్ ఐ థింక్. తనతో పాటు ఐపీఎల్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఎక్కువగా టెస్ట్ మ్యాచ్లో ఆడలేదు తను. బట్ ఆ మిడిల్ ఓవర్స్లో కావాలంటే కరెక్ట్ బౌలింగ్ చేయగలడు, తను ఆడితే బాగుంటుంది. ఈస్ ప్రూవన్ హిమ్సెల్ఫ్. ఐపీఎల్లో కూడా బోల్డ్ వికెట్స్ తీసుకున్నాడు. పర్పుల్ క్యాప్ వికెట్ టేకర్ తనే, పర్పుల్ క్యాప్ హోల్డర్ తనే. కాబట్టి ఐ థింక్ ప్రసిద్ధ్ షుడ్ బి దేర్ ఇన్ ద స్క్వాడ్. అండ్ తనతో పాటుగా హర్షిత్ రాణాను ఒక బ్యాకప్ సీమర్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్లేయింగ్ 11లో ఇద్దరే ఫాస్ట్ బౌలర్స్ని ఆడాలి అంటే ఒక హర్షదీప్, ఒక హార్దిక్ పాండ్యా, మిగతావన్నీ స్పిన్నర్స్తో నింపేయచ్చు. లేదు ఇంకొక ఫాస్ట్ బౌలర్ కావాలి అంటే ఇట్ కుడ్ బి అ టాస్ అప్ బిట్వీన్ ప్రసిద్ధ్ అండ్ హర్షిత్ రాణా డిపెండింగ్ ఆన్ ది కండిషన్స్. హార్దిక్ పాండ్యా ఎలాగో ఉన్నాడు, హర్షదీప్ ఎలాగో ఉన్నాడు. సో అలా వీళ్ళు ముగ్గురు ఉంటారు నాకు. సో ఐ విల్ హ్యావ్ హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ హర్షిత్ రాణా. ఓకే, దీని తర్వాత ఐ థింక్ వెరీ వెరీ డిఫికల్ట్ శ్రేయస్ అయ్యర్ని స్క్వాడ్లో లేకుండా చూసుకోవడం. ఎందుకంటే తను ఎంత అద్భుతంగా ఆడాడు అంటే ఈస్ ప్రూవన్ హిమ్సెల్ఫ్ టైమ్ అండ్ అగైన్. ఏ ఫార్మాట్లో ఆడిస్తారు? ఓడిఐ ఫార్మాట్లో ఆడుతున్నాడు. సరే టెస్ట్ సిరీస్లో ఆడకూడదా అంటే అక్కడ కూడా రన్ స్కోర్ చేస్తున్నాడు ఆ ఫార్మాట్లో కూడా, డొమెస్టిక్లో. బట్ ఆ స్థానం లేదు, జాగా లేదు.
ఇప్పుడు ఐపీఎల్లో 600కి పైగా రన్ స్కోర్ చేసిన తర్వాత తన టీంని ఫైనల్ దాకా తీసుకెళ్లిన తర్వాత అంత బాగా ఆడుతున్నప్పుడు తనని స్క్వాడ్లో కూడా వేయకపోవడం విల్ బి ఇంజస్టిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో అగైన్ ఇన్ మై బుక్ శ్రేయస్ అయ్యర్ ఫీచర్ అవుతాడు నా టాప్ 15లో. అయ్యర్ ఎక్కడ ఆడతాడు, ఎప్పుడు ఆడతాడు, ఇట్స్ అ డిబేటబుల్ క్వశ్చన్. తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్ ఇద్దరులో ఎవరో ఒకళ్ళే ఆడే అవకాశం ఉండొచ్చు. డిపెండింగ్ ఆన్ దేర్ ఫార్మ్ అండ్ ఫిట్నెస్ బహుశా ఎవరో ఒకరిని పిక్ చేస్తారేమో, బట్ స్క్వాడ్లో అయితే తప్పకుండా ఉంటాడు. అలాగే జితేష్ శర్మ కూడా ఉంటాడు. ఒకవేళ కనుక బ్యాటింగ్ని లెందన్ చేసుకోవాలి అనుకుంటే తనతో వికెట్ కీపింగ్ కూడా చేయించవచ్చు అండ్ ఆ ఫినిషర్ రోల్ కూడా ప్లే చేయగలడు. ఈజ్ డన్ రియలీ వెల్ ఇన్ ది ఐపీఎల్ ఆల్సో ఫర్ ఆర్సీబీ. తన గేమ్ని రీఇన్వెంట్ చేసుకున్నాడు. సో జితేష్ శర్మ ఆ బ్యాటింగ్ని కొంచెం లెందన్ చేయడానికి కూడా పనికొస్తాడు కాబట్టి తను ఫీచర్ అవుతాడు నా 15లో. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి వీళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే. అక్షర్ పటేల్ ఎలాగో ఒక స్పిన్నర్గా ఉన్నాడు, బట్ కుల్దీప్ ఈజ్ అ జెన్యున్ వికెట్ టేకర్. తను ఫిట్గా ఉంటే వైట్ బాల్ ఫార్మాట్ అసలు రెడ్ బాల్లోనే ఆడాలి. అక్కడ ఆడించకపోవడమే మనం తప్పు చేస్తుంది. T20 అయితే ఖచ్చితంగా ఉండాలి, నేను గట్టిగా నమ్ముతాను. సో కుల్దీప్ యాదవ్ ఉండాలి, అక్షర్ పటేల్ ఎలాగో ఉన్నాడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా. తనతో పాటుగా వరుణ్ చక్రవర్తి ద మిస్టరీ ఎలిమెంట్ తను ఉంటాడు ఈ 15-man స్క్వాడ్లో. అండ్ లాస్ట్ స్పాట్ కి ఇట్ విల్ బి అ బిగ్ టాస్ అప్ అనిపిస్తుంది నాకు. శివం దుబేనా, కృణాల్ పాండ్యానా? కృణాల్ పాండ్యా బౌలింగ్ కూడా చేస్తాడు, బ్యాటింగ్ కూడా బాగానే పర్ఫామ్ చేశాడు ఐపీఎల్లో. శివం దుబే స్పిన్నర్స్ ని బాగా ఆడగలడు అని ఒక రెప్యుటేషన్ తో ఉన్నాడు. మీడియం పేస్ వేస్తాడు కానీ ఎక్కువగా నమ్మకం లేదు తన బౌలింగ్ పైన ఎట్లాగో, అండ్ ఆ పిచెస్ పైన తన బౌలింగ్ తో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. సో విత్ దట్ ఇన్ మైండ్ ఎవరి వైపు వెళ్ళాలి అంటే ఐ వుడ్ గో ఫర్ కృణాల్ పాండ్యా. దట్స్ ప్రాబ్లీ ది ఓన్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ సెలెక్షన్. ఇంకొంచెం వైల్డ్ గా ఆలోచించి ఇంకెవరైనా తీసుకురావచ్చు అంటే ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. ఇందాక అన్నట్టుగా 2-3 టీమ్సే తయారు చేసుకోవచ్చు మనం. 15 మంది స్క్వాడే అనౌన్స్ చేస్తున్నా పిక్ చేసుకుంటున్నాను నేను. బికాజ్ ఏషియా కప్ లో 17 మంది 18 మంది కూడా పిక్ చేయొచ్చు ఇప్పుడు పాకిస్తాన్ చేసినట్టుగా. వాళ్ళు బై ద వే బాబర్ ఆజం నేను రిజ్వాని తీసిదొబ్బారు వాళ్ళ T20 స్క్వాడ్ నుంచి. వాళ్ళకే తెలిసి ఏం చేస్తారు, మహానుభావులు, నమస్కారం వాళ్ళకి. బట్ వాళ్ళకు 17 మంది స్క్వాడ్ అనౌన్స్ చేశారు. అలా చేయొచ్చు. ఐసీసీ ఈవెంట్స్ లోనే 15 మెంబర్ స్క్వాడ్ ఉండాలి, కానీ దానికి ప్రిపరేషన్ పైగా దుబాయ్లోనే కావాలంటే ఎప్పుడైనా పంపించవచ్చు. 15 మంది స్క్వాడ్ పిక్ చేస్తే చాలా అనిపిస్తుంది. సో ఫైనల్ గా జస్ట్ ర్యాప్ అప్ మరోసారి నా 15 ఏంటో చెప్తా. ఓకే, ఇట్ స్టార్ట్స్ విత్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి అండ్ హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్, జితేష్ శర్మ అండ్ కృణాల్ పాండ్యా. ఇది నా 15. ఇక్కడ శ్రేయస్ అయ్యర్కే నెంబర్ 3లో ఆడడానికి అవకాశం లేదేమో అనిపిస్తుంది. సో ఇలా నా 15 ఉంది. అండ్ అలాగే ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లైక్ ది వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆఫ్ కోర్స్ కమెంట్ అబౌట్ ది స్క్వాడ్ అండ్ మీ ఉద్దేశంలో ఎవరు ఉంటే బాగుంటుందో, ఎవరు ఉండకపోతే బాగుంటుందో. ఎవరైనా తీసుకొస్తే ఎవరిని తీసేయాలో కూడా చెప్పండి, అది చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళు పిక్ చేయడంతో పాటు ఒకళ్ళు బయటకు కూడా వెళ్ళాలి అని గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ మరొకటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.